ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలోనైతే మనము మడ్కేరీలో ఉన్న రాజసేతు గార్డెన్స్ అయితే కవర్ చేసాము. సో ఈరోజు మడ్కేరీలో నెక్స్ట్ చూడబోయే ప్లేస్ ఏంటిదో ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. అండ్ అన్ననేమో వచ్చేసి నితిన్. సో మార్నింగ్ వచ్చేసి నాకు ఆటోకి హెల్ప్ చేసిన వ్యక్తి అనమాట. సో వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ భయ్యా. మార్నింగ్ మాత్రం రాజసేతు గార్డెన్స్ కవర్ చేసాము. సో అది అయిపోయిన తర్వాత వి జస్ట్ వెంట్ ఫర్ ఎ బ్రేక్ఫాస్ట్. రవ్వ దోశ అయితే తీసుకుని తిన్నాము. చూడడానికి బాగున్నా బట్ టేస్ట్ మాత్రం యావరేజ్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. సో లెట్స్ సీ హౌ ద వ్యూ పాయింట్స్ విల్ బి లైక్. ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే మనకి కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఫాల్స్ అనేటిది ఉందన్నమాట. సో గాయస్, లెట్స్ మూవ్ ఫాస్ట్. బ్రోస్ వచ్చేసి విజయవాడ నుంచి వచ్చారనమాట. బ్రో నీ పేరేం పేరు బ్రో? వంశీ బాజీ. సో అందరు నలుగురం కలిసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ నుంచి. వాటర్ ఫాల్స్ వచ్చేసా. కింద నుంచి ఇలా పైకి వచ్చి అంతా కూడా వచ్చి అయితే ఫోటోలో తట్టలు పడుతున్నారు. మన మహాలక్ష్మి గారు ఇక్కడ నుంచి చూస్తున్నారు, నేను ఆ వీడియోలు తీస్తున్నాను అన్నమాట. ఎక్కడ చూసాం అక్కడికి అయిపోయింది. మనం వెళ్తున్నాం. అది కూడా మన ముందు స్కూటీ మీద వెళ్తున్నారు కదా. సో వాళ్ళే మనకి పచ్చిన దోస్తులు. సో వాళ్ళకి కూడా బాయ్ బాయ్ చెప్పేసాం, పోతున్నాం. అర్థం కాలేదు. టూంబా? ఓకే. నౌ వి ఆర్ గోయింగ్ టు రాజా టూంబ్. సూపర్ ఉంటుంది. ఇలా వచ్చి మనం ఇప్పుడు వచ్చేసి రాజాస్ టూమ్స్కి వెళ్తున్నాం అనమాట. అంటే ఇటువంటి రాజులది సమాధీస్ అనమాట. దానికి రెండు పక్కల ఎనుగు బొమ్మలు పెట్టి ఇలా పెద్ద గేట్ ఒకటైతే ఉంది. మేమైతే లోపలికి వెళ్ళిపోయాం, కానీ దీనికి ఎంట్రీ టికెట్ ఉందన్న విషయం కూడా మాకు తెలియదు. బయటకు వచ్చిన తర్వాత మాకు తెలిసిందనమాట. చూడండి మహాలక్ష్మి ఎట్లా వెళ్ళిపోతుంది అసలు. అవి సమాధులు. పాపం బలియేస్తా మీ ఆయన్ని. చుట్టూరు ఎంత చక్కగా గ్రీనరీతో చేసారో చూడండి అసలు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ట్యూమ్ కనబడుతుంది అనమాట ఫ్రంట్ నుంచి. ఈ టూమ్ వచ్చేసి మన రాజలింగరాజేంద్ర టూమ్ అన్నమాట. ఆ రాజుకి గుర్తు కింద ఫస్ట్ టూమ్ అనేది బిల్డ్ చేశారు. బట్ ఈ టూమ్ డోర్లు అయితే క్లోజ్లో ఉంటాయన్నమాట. ఫస్ట్ అండ్
థర్డ్ది ఎప్పటికీ క్లోజ్లో ఉంటుంది, మధ్యలో మాత్రం ఓపెన్ ఉంటుంది. బట్ ఇందులో చూడడానికి అయితే అంత ఇదిగా అయితే ఏమీ లేదు. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టూమ్. ఇది వచ్చేసి దొడ్డ వీర రాజేంద్ర టూంబ్ అన్నమాట. ఇది ఆ మహారాజు గారి జ్ఞాపకార్థంగా కట్టిన టూంబ్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు డోర్స్ అనేది ఓపెన్ ఉంటుంది. అండ్ ఇందులో పాటు ఒక టెంపుల్ అనేది కూడా ఉంటుంది అనమాట, లైక్ శివలింగాల తోటి ఉంది. నేను లోపలికి వెళ్ళి మొత్తం కవర్ చేయలేదు, బట్ మీకోసం జస్ట్ బయట నుంచి అయితే ఒక వీడియో తీశాను, చూడండి. సో ఇది వచ్చేసి రాజగురు రుద్రప్ప టూంబ్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ 3 సమాధులు మాత్రమే ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించాను. సో ఒకసారి సరౌండింగ్స్ మొత్తం ఎలా ఉందో చూద్దాం పదండి. ఇక్కడ నుంచే పైకి ఎక్కిన తర్వాత వ్యూ మాత్రం క్రేజీ ఉందన్నమాట. ఆల్మోస్ట్ అక్కడ సిటీ వ్యూ మొత్తం కనపడింది మనకైతే. అయిపోయింది, బట్ అందులో ఇప్పటికైతే వెళ్ళలేకపోయాం. గోయింగ్ బై 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 బై. Hey guys, we are going to the coffee plantation now.